ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి రోజు గుడికెడుతూ ఫేస్ సీరియస్గా పెట్టావేంట్రా? కొంచెం స్మైల్ ఇవ్వచ్చుగా. అవును గుణ, కొంచెం నవ్వొచ్చు కదా. నా కొడుకు చేసేదానికి నవ్వు రాదు సౌమ్య, అండర్స్టాండ్? మళ్ళీ స్టార్ట్ చేసావా? రాను ఈ తరుణ్ గాడు చాలా ఓవర్ అయిపోతున్నాడు. నిన్ను చూడాలనుంది, రారా బాబు అంటే నేనే వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలంట, అది కూడా గుడికి. పొగరు వాళ్ళమ్మకి లాగానే వాడికి కూడా వాళ్ళంతా పొగరు. పర్లేదే, పెళ్లి రోజు నాడు వాళ్ళమ్మని తలుచుకున్నావు, గ్రేట్. కారాపరా. గుడింకా రాలేదు కదరా, ఇక్కడ ఆపమన్నావు. కిందికి దిగు. దేనికిరా? దిగో. ఎవరినో తలుచుకున్నాను అన్నావు కదా, అందుకు పనిష్మెంట్ గెట్ డౌన్. రేయ్, గుడికి పిలిచి గెట్ డౌన్ అంటాం అన్యాయం రా. అవును గుణ. గుణ గుణ తరుణ్ వాళ్ళ అమ్మని తలుచుకోవడం కూడా నీకు ఇష్టం లేదు అనేది ఇలా లైవ్ లో చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా గుణ. ఐఎమ్ సో లక్కీ. వెనకాల శివ ఉన్నాడు, వాడితో వచ్చే. ఈ విధంగా ఆడపిల్లని మధ్యలో దించేస్తావా? పద్ధతి కాదు గుణ, యునో. దిగు, ప్లీజ్ గెట్ డౌన్. ఆల్ ది బెస్ట్. ఒరేయ్, ఆపరేషన్స్ చేయడం కాదు, అమ్మాయి హార్ట్ ఏంటో తెలుసుకో. హార్ట్లెస్ ఫెలో. ఎక్స్పెక్ట్ చేశా నీకు పనిష్మెంట్ పడుద్ది అని. గుణాన్ని అర్థం చేసుకోవడం ఒక పజిల్లో ఉంది శివ. మరి అంత కోపమేంటి? హీఈస్ యాంగ్రీ ఓల్డ్ మెన్, సన్ ఈస్ యాంగ్రీ యంగ్ మెన్. కానీ వాళ్ళు జనాల్ని పొగరు అంటారు, అదే బ్యూటీ. పద.
స్వామి, నా కూతురు నా మాట మన్నించి గుడికొచ్చింది. నువ్వు కూడా నా కోరిక మన్నించి నా అల్లుడు కూడా తనకి దగ్గరయ్యేలా చేయి స్వామి. హలో నాన్న, గుడి బయటే ఉన్నానురా, బయటికి రా. మీరే లోపలికి రండి. నీకోసం ఇంత దూరం వచ్చాను, గుడిలోకి రాను, నువ్వే బయటికి రా. అందరూ దేవుడి కోసం గుళ్ళోకి వస్తారు. నువ్వు నీ కొడుకు కోసం గుళ్ళోకి రాలేవా నాన్న? వచ్చే. పొగర్రా, నీ బ్లడ్లోనే ఉంది కదా, ఏం చేస్తాను, వస్తాను. అయ్యో, అమ్మవారి కోసం తెచ్చిన చీర కారులోనే ఉండిపోయింది జనని. నేను తీసుకొస్తానమ్మమ్మా. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. ఇతను నన్ను చూడకముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? డ్రైవర్, కార్తీ. ఇంకా నయం, అది నన్ను చూడలేదు. థ్యాంక్ గాడ్. అసలు ఇది ఎక్కడుందేంటి?
ఇంకా రాలేదేంటి? చిట్టి, జననికి ఒకసారి ఫోన్ చెయ్యి. హలో. హలో మీకోసం వెయిట్ చేస్తున్నామండి. ఎక్కడున్నారు? ఒక పర్సనల్ పని మీద నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు దర్శనం చేసుకొని వచ్చేయండి. హలో, పని మీద ఇంటికి వెళ్ళిపోయారంట. మనల్ని దర్శనం అయ్యాక రమ్మన్నారు. అయ్యో, ఇదేంటి స్వామి ఇలా చేసావు? స్వామి లీలలు అంతేనమ్మా, ఎవరికీ అర్థం కావు. సర్లే, పద పద అర్చన చేయించుకుందాం. నానా, ఎక్కడున్నారు? సారీరా, ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద రిటర్న్ అయ్యాను. మళ్ళీ నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ష్యూర్. అనుకున్నా మీరింత ఈజీగా కలవరని అనుకున్నా. సర్లే, బాయ్. అది కాదురండి. మనోడు ఇంకా లోపల ఎక్కడో ఉండుంటాడు. తొందరగా పద, గుణాతో కలిసి దేవుడి దర్శనం చేసుకోవాలి. ఏయ్, కళ్ళు కనబడట్లేదా నీకు? పొరపాటున డాష్ ఇచ్చినందుకు అంతలా తిడతావేంటి? కావాలంటే నేనే సరే చెప్తాను కదా. కావాలంటే అంటావేంటి? నేనేదో నిన్ను వాంటెడ్గా తిట్టినట్టు. ఎక్స్క్యూజ్ చేయాల్సిన విషయానికి తిడితే అలాగే అనిపిస్తుందండి. శివ, గొడవేంటి? వెళ్దాం పద. తీసుకెళ్ళు, లేదంటే పళ్ళు రాలిపోయే ఛాన్స్ ఉంది. ఆ? ఏంటండి ఓవర్ చేస్తున్నారు? నువ్వు ఊరుకో. సారీ అండి, ప్లీజ్ వదిలేయండి. నువ్వు పద. ఆగు సౌమ్య, పళ్ళేదో అంటుంది. అబ్బా, వదిలేసేయ్. సారీ అండి, మాదే తప్పు. సరేనా? పద, ముందు పద. చిత్ర, రావే. హా, నీకు 2 ఆప్షన్స్ ఇస్తానే. 1, మా అల్లుని వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆయనతో కలిసి బతకాలి. ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో మళ్ళీ వాళ్ళనే చూశాను. డామ్ ఇట్, టుడే ఇస్ ద బ్లాక్ డే ఇన్ మై లైఫ్.
జనని పేర్ల మీద అర్చన చేయండి. అలాగే. ఓం గుణానామధేస్య జననీ నామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. నా కొడుకు కోడలు మళ్ళీ ఒక్కటయ్యేలా చేయి స్వామి. ఇంతకు మించి నిన్నేమీ అడగను. దర్శనం చేసుకుని రావచ్చు కదనే, అంత పర్సనల్ పనేంటి నీకు? అమ్మా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అంత అవసరం ఏమొచ్చింది? కారణాలు అడక్క, వెళ్ళాలి, వెళ్ళిపోవాలి, అంతే. నాకు కారణం తెలియాలి. ఈ వయసులో నేను గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నీ వెంట రాలేను. నేను మర్చిపోవాలనుకున్న గతం, నేను మళ్ళీ చూడకూడదనుకున్న మనిషి ఈ ఊళ్ళోనే మళ్ళీ కనిపించాడు. స్వామి, నువ్వెంత మంచివాడివి. పెళ్లి రోజు నా కూతురికి అల్లుని చూపించావా? ఆహా, నీ లీలలు అద్భుతం స్వామి. పిచ్చిదాన, తోడేళ్లకి భయపడి ఎంతకాలం కలుగులో దాక్కుంటావు? పులికి భయపడి ఎంతకాలం పొదల్లో దాక్కుంటాను చెప్పు. నేనిక్కడ సీరియస్ విషయం చెప్పాను, నువ్వు కామెడీ చేస్తున్నావేంటి? నేను కాదు, ఆ దేవుడే మనందరితో కామెడీలు చేస్తున్నాడు. అది వదిలేవే. నువ్వు అతన్ని చూసి ఈ ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావంటే నువ్వు భయపడుతున్నావనే అర్థం. ఆ భయం నీకెందుకే? భయమా? నాకా? నెవర్. నేనేం అతనికి భయపడి వెళ్దామని చెప్పలేదు, మెంటల్ పీస్ కోసం వెళ్దామని చెప్పాను. అతనున్న చోట పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేయడానికి అతనేమన్నా నీ సొంత మనిషా? కాదు కదా. అతనెవరో కోన్కిస్క జగన్నాథం. అతనితో మనకేంటి పిచ్చిమోహమా? కొంపదీసి అతనితో ఏమైనా దింపుడుగళ్ళ ఆశ కనెక్షన్ ఏమైనా ఉందా ఏంటి? నో, అతనితో నాకేంటి కనెక్షన్? నెవర్. నువ్వన్నది కరెక్టే అమ్మా. అయినా అతని కోసం మనం ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోవాలి? నేనెందుకు పరిగెత్తాలి? నాకేంటి, నేనిక్కడే ఉంటాను. అయ్యయ్యో, ఈ విషయాన్ని కడుపులో దాచుకోలేకపోతున్నానే. కడుపు ఉబ్బిపోతోంది. ఎక్కడికక్కి వెళ్ళరా దేవుడా. ఏంటి ఈ న్యూస్ ఇప్పుడు నీ మనవరాలతో చెప్పడానికా ఎగురుకుంటూ వెళ్తున్నావు? అబ్బే చచ్చా, నాకేం పని? విడ్డూరంగా మాట్లాడుతున్నావేంటి? చెప్పావని తెలిసిందో అప్పుడు చెప్తాను. గుణ ఈ ఊళ్ళోనే ఉన్నాడా? ఉంటే ఇన్నేళ్లలో కనిపించేవాడు కదా. అతను వైజాగ్లో కదా ఉండాలి, మరిక్కడ కనిపించాడేంటి? మధుకి వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలేదు నాన్న కావాలని చంపుతోంది. ఇప్పుడు నాన్న ఇక్కడే ఉన్నాడని తెలిస్తే, ఆ నాన్నని వెతుక్కుంటూ వెళ్తే, నన్ను కాదని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు ఏర్పాటు చేసిన నా పుట్టినరోజు నాడు నేను లేనని ఇంతగా గొడవ చేస్తున్నావే, నా పుట్టుకకు కారణమైన నా కన్న తండ్రి లేడని నేనెంతగా ఫీల్ అవ్వాలి?
ఈమె పేరే జనని జనని కానీ ఎప్పటికీ నాకు అమ్మ కాలేదు అమ్మ కాలేదు అమ్మ కాలేదు అమ్మ కాలేదు. ఆర్ యూ ఓకే? ఆ ఫోటోలో మీ ఫీలింగ్స్ మార్చిన వాళ్ళు ఎవరున్నారా ఆంటీ? నేను చూడొచ్చా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.